కేవలం సంకల్పం చేస్తారు. ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోవాలి, శాంతిగా మారిపోవాలి, అహింస పథంలో నడవాలని వారు అక్కడ సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పము ఈ భూమండలమే కాకుండా ఏదైతే సమస్త లోకాలు ఉంటాయో ఆ లోకాలకు చేరుకుంటాయి అన్నమాట. అది విజువల్స్ గా ఒక కిరణం ద్వారా, దివ్యమైనటువంటి కిరణం ద్వారా ఆ సంకల్పం అని చేరుకొని సమస్తంగా ఎక్కడెక్కడ ఏ ఏ ఆత్మలు ఏ ఏ అవతారాలు ఈ భూమిపైకి వస్తాయో అవన్నీ కూడా సంకల్పాలు ఆత్మలకు ప్రేరేపించబడతాయి. మనం ఈ ధర్మ కార్యానికి, అహింస మార్గానికి, జ్ఞానమైనటువంటి కార్యానికి, ధ్యానమైనటువంటి కార్యానికి మనం అందరూ కూడా పని చేయవలసి ఉందని లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది ఆత్మ. ఆ ప్రేరణ ద్వారానే వారికి ఒక ఉత్కృష్టమైనటువంటి సంకల్పంగా, దృఢమైన సంకల్పంగా మారి వారు తర్వాత ఆ సంకల్పాన్ని దృఢపరిచి ప్రపంచంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ ప్రపంచానికి ఒక అమృత భాండాగారమైనటువంటి జ్ఞానాన్ని అందించి